సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మనం చాలా వీడియోస్లో పట్ల ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నామండి. లైక్ బీపీ గురించి మాట్లాడుకున్నాం, థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాం, డయాబెటిక్ గురించి, అండ్ వెయిట్ ఎలా తగ్గాలి, కొంతమంది వెయిట్ ఎలా పుటాన్ అవ్వాలి అని చాలా రకాల ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే, అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా అసలు మనం హెల్తీగా ఉండాలంటే ఏం అలవాట్లు ఉండడం వల్ల మనం హెల్తీగా ఉంటాం? అసలు ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో గమనిస్తే, అంటే పెద్దవాళ్ళలో కంటే యంగ్స్టర్స్లోనే ఎక్కువ సమస్యలు చూస్తున్నాం. లైక్ లంగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, చిన్న వయసులో బీపీ రావడము, చిన్న వయసులో డయాబెటీస్ రావడము, ఇంకా టీనేజర్స్లో అయితే హెయిర్ ఫాల్ విపరీతంగా అవ్వడము, వైట్ హెయిర్ రావడము, ఫేస్ మీద బాగా పింపుల్స్ రావడం, ఒక్కటి కాదు కౌంట్ చేస్తూ వెళ్తే ఎన్నో రకాల సమస్యలు. అసలు టీనేజర్స్లో కానీ యంగ్స్టర్స్లో కానీ ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? లైక్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి తీసుకుంటే చిన్నపిల్లల్లోనే చాలా వరకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఒకటి, కొంతమంది బరువు పెరిగిపోతున్నారు, అమ్మాయిలు అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, అబ్బాయిలు అయితే వైట్ హెయిర్ ఫాల్ ఒకటి అని కాదు, అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ అన్ని సమస్యలు రాకుండా మనం హెల్తీగా ఉండాలంటే ఏమేం ప్రయత్నాలు చేయొచ్చు? అండ్ న్యాచురోపతిలో మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్లో కూడా, మనం చేసుకుంటున్న ప్రతి ప్రక్రియలో కూడా మన ఇమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒక హెల్తీ పర్సన్ అంటే నేను ఒక్కటే చెప్తానండి, మార్నింగ్ పొద్దున లేచిన వెంటనే మల విసర్జన చేయాలి. అంటే లేచిన వెంటనే మోషన్ పాస్ చేయాలి ఫస్ట్. మనం చాలామందికి అలవాటు ఉంటుంది, ఇర్రెగ్యులర్ టైంలో, అంటే మధ్యాహ్నం వెళ్తారు, సాయంత్రం వెళ్తారు, లేదంటే ఒక 2 days తర్వాత వెళ్తూ ఉంటారు. సో ఇది హెల్తీ హ్యాబిట్ కాదు. మార్నింగ్ లేచిన వెంటనే ఒక హెల్తీయెస్ట్ పర్సన్ ఫస్ట్ లేచిన వెంటనే ఒక 2 to 3 minutesలో మొత్తం పేగుల్లో ఉన్న మలాన్ని అంతా క్లీన్ చేసేసేయాలి. ఫస్ట్ ఒక బెస్ట్ హెల్తీ హ్యాబిట్లో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇర్రెగ్యులర్ మోషన్కి వెళ్ళే వాళ్ళలో మనం గమనిస్తే ఫేస్ మీద పింపుల్స్, స్వెట్ స్మెల్ వీళ్ళల్లో, అంటే రోజుకు 4-5 సార్లు మోషన్కి వెళ్ళే వాళ్ళల్లో కానీ, లేదంటే రోజు మార్చి రోజు వెళ్ళే వాళ్ళల్లో కానీ ఇలాంటి కండిషన్ చూస్తే వీళ్ళల్లో చెమట ఎక్కువ పడుతుంటుంది. ఈ చెమట చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. నార్మల్ చెమట పడితే నార్మల్గా, యాక్చువల్లీ వెరీ నార్మల్గా ఉంటుంది. కానీ ఈ ఇర్రెగ్యులర్ మోషన్స్కి వెళ్ళే వాళ్ళలో, మలబద్ధక సమస్య ఉండే వాళ్ళల్లో మన స్వెట్ స్మెల్ కానీ, వాళ్ళ బాడీలో అంటే స్పెషల్లీ ఫేస్లో చాలా పింపుల్స్ చూస్తాం మనము. అండ్ చెమట స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వేరే వ్యక్తికి ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్గా అనిపించినప్పుడు ఆ స్మెల్ మనకి ఇంకెంతగా అనిపిస్తుంది. అలా స్వెట్ స్మెల్ ఎక్కువ ఉంటుంది, ఫేస్ మీద పింపుల్స్. వీళ్ళల్లో ఎక్కువ శాతం చూస్తే మనము వైట్ హెయిర్ కూడా రావడానికి కారణం అనేది పేగులు క్లీన్గా లేకపోవడం వల్ల. సో చూసారా, ఒక మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోతే మొత్తం ఇన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి మోషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ తర్వాత మంచిగా బ్రష్ చేసి మంచి గోరువెచ్చని వాటర్ కానీ, ప్లెయిన్ వాటర్ కానీ కొద్దిగా తాగి, దాని తర్వాత ఒక డీటాక్స్ వాటర్ తాగాలి. సో డీటాక్స్ వాటర్లో కూడా కొద్దిగా తులసి కానీ, కొద్ది పుదీనా కానీ, కొత్తిమీర కానీ నీళ్ళలో వేసి లైట్గా మరిగించి చిన్న అల్లం ముక్క కూడా దంచేసుకోండి. అల్లం మనం రెగ్యులర్గా మార్నింగ్ డీటాక్స్ వాటర్లు తీసుకోవడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు. ఇప్పుడు మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఏం చెప్పాము, ఫస్ట్ మల విసర్జన చేయాలి. నెక్స్ట్ ఏంటంటే చాలామందిలో నోస్ ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్ అని, అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ అని, గురక రావడం కానీ, ప్రాపర్గా కొద్దిగా అలా ఇలా నడిచి వస్తేనే స్టెప్స్ ఎక్కి దిగడం వల్లే ఆయాసం వస్తూ ఉంటుంది. వీళ్ళలో మనం పర్టికులర్గా గమనిస్తే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఈ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచాక మోస్ట్ ఇమ్యూనిటీ కానీ, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసే బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే అల్లం. చిన్న అల్లం ముక్కని లైట్గా దంచి కొద్దిగా తులసి, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇవి 200-250 ml వాటర్లో వేసుకొని లైట్గా మరిగించుకొని పొద్దున్నే అలా మల విసర్జన చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక 250 ml వాటర్లో తాగామనుకోండి, ఈ వాటర్ చాలా, అసలు ఈ మార్నింగ్ డీటాక్స్ వాటర్ వల్లే ఆల్మోస్ట్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు బాడీని. సో దాని తర్వాత మంచిగా ఇంకా ఈ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత చాలామంది ఏంటంటే హరీబరీగా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా, అంటే మనం ఎంత సరిపోతుందో అది కాకుండా మోర్ దెన్ తినేస్తూ ఉంటారు. లైక్ మన అరిచెయ్యంత పొట్ట, నేను చాలా వీడియోస్లో చెప్పాను, మన పొట్ట ఇంతే. మనం తింటున్నప్పుడు చాలా కాన్షియస్గా అరే మన పొట్ట ఇంతే కదా, మోర్ దెన్ తింటే మనమే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. బర్బ్స్ రావడం కానీ, ఒక మనిషి కడుపు నిండా తింటే ఏ పని చేయడానికి కూడా శరీరం సహకరించదు.
లైక్ ఏదన్నా పక్క జరిగి ఏదైనా తీసుకుందామన్నా కూడా పొట్ట బరువుగా ఉండడం వల్ల జరగడానికి ఇబ్బంది పడుతుంటాం. ఏదైనా మంచి ఆలోచనలు కూడా రావు వీళ్ళకి. ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది ఓవర్గా ఎక్కువ తినే వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ చాలా లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ డైజెషన్ అవ్వడానికి ముందే వేరే ఫుడ్ తినడం, వేరే ఫుడ్ అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే లంచ్కి మిడిల్లో మళ్ళీ ఏదో స్నాక్, మళ్ళీ లంచ్ టైంకి హెవీగా తినేస్తాం, అది డైజెషన్ కాకుండా డిన్నర్ టైంకి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏదో స్నాక్. సో ఇండైజెషన్ అవ్వడం, పొట్టలో అలా ఫుడ్ ఉండిపోవడం వల్ల వీళ్ళకి ఏ పని కూడా చేయడానికి బాడీ సహకరించదు, యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. ఇది ఒక మెయిన్ అన్హెల్దీ హ్యాబిట్. టైంకి తినాలి, అది కూడా ఒక లిమిట్గా తినాలి, మంచిగా తినండి, కానీ టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇంత తినాలి, ఒక లిమిట్గా తినాలి. అది డైజెషన్ అయ్యాక ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. ఆకలి వేసేంత వరకు వెయిట్ చేయాలి. ఈ మధ్యకాలంలో ఎవ్వరికి ఆకలి అంటే ఏంటనేది అస్సలు తెలీదు. మనం చిన్నప్పుడు ఒక పని చేసి వచ్చిన తర్వాత అది ఏంది ఎలుకలు కొట్టుకుంటున్న పొట్లు ఆకలేస్తుంది అనేవాళ్ళు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే అది ఆకలి అనేది ఈ మధ్య ఏం తెలియట్లేదు. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ప్రతి చోట మనం ఇలా కళ్ళు తిప్పిలా చూసేటప్పుడు ఒక హోటల్స్, పానీపూరి బండ్లు, ఇవి అవి కంప్లీట్ ఆక్యుపై చేసేసి మనం కూడా ఎక్కడ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇలా చూసిన వెంటనే అట్రాక్ట్ చేసే ఫుడ్ ఎదురుగా పెట్టేసి ఉంటారు, ఇంకా తినేయాలి. అప్పుడు మనకు ఆకలి తెలియట్లేదు. సో ఒక మనిషి మెయిన్ థింగ్ హెల్తీగా ఉండాలంటే మెయిన్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆకలి వెయ్యాలి. అంటే మనం తిన్న ఫుడ్డు అది డైజెషన్ అయిపోయిన తర్వాత పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ అయిన తర్వాత ఆకలి అనేది తెలుస్తుంది. అప్పుడు మనం కడుపు నిండా తినాలి. లైక్ ఒక లిమిట్లో ఆకలి అన్నప్పుడు ఆకలి తీరేంత వరకు తినాలి, అది కూడా ఒక లిమిట్గా తినాలి. సో ఇది అలాగ ఆకలి వేసేంత వరకు వెయిట్ చేయాలి ఒక ఫుడ్ తిన్న తర్వాత. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి, ప్రతిరోజు ఒక 1 అవర్ యోగా చేయాలండి. యోగా అనేది మీరు ఇప్పుడు చాలా వరకు మనం వీడియోస్లో కూడా చెప్పాం, అన్నిటికీ మెయిన్ థెరపీ ఏదైనా ఉందంటే అది యోగా థెరపీ. యోగా కూడా పర్టికులర్గా కొన్ని డిసీజెస్కి ఈ ఆసనాస్ చేయాలి. ఇప్పుడు థైరాయిడ్ ఉండేవాళ్ళు భుజంగాసన, సర్పాసనని, సేతుబంధాసన, ఇలా. మనం డయాబెటీస్ ఉండేవాళ్ళు కొన్ని ఆసనాస్, బరువు ఉండేవాళ్ళు కొన్ని ఆసనాస్, లైక్ థెరపటికల్గా కూడా కొన్ని డిసీజెస్కి మనం యోగా చేస్తున్నాం. కానీ మనం హెల్తీగా ఉండాలంటే యోగా అనేది ఇప్పుడు ఎలా ఉండాలి, స్టార్ట్ విత్ వార్మప్స్తో స్టార్ట్ చేసి దాని తర్వాత మంచిగా చిన్న సూక్ష్మ మూమెంట్స్, ఫస్ట్ వార్మప్స్, ఐబాల్ మూమెంట్స్, నెక్ మూమెంట్స్, జాయింట్ మూమెంట్స్, దాని తర్వాత మంచిగా స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, సూర్య నమస్కార్స్, ప్రాణాయామ. అట్లీస్ట్ 45 మినిట్స్ ప్రతిరోజు మార్నింగ్ లేచాక. సో ఎర్లీగా లేచి తొందరగా పడుకున్నామంటే తొందరగా లేస్తాం, అప్పుడు ప్రతి పని కరెక్ట్ టైంకి అవుతుంది. మనం లేట్గా పడుకోవడం, లేట్గా లెగడము, ప్రతి పని ఇప్పుడు మనం అనుకుంటాము 9 గంటలకు లేచి పొద్దున్నే మల విసర్జన చేసేటప్పటికల్లా 9:30, మనం ఇటు అటు రెడీ అయిపోయేటండి. ఆ డిటాక్స్ వాటర్ తాగేటప్పుడు 10 అవుతుంది. ఇంకా ఇవన్నీ చేయడానికి ఎక్కడ టైం అవుతుంది, టైం అవ్వదు. ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి హరీబరీగా లేచి చేసుకుంటాం, కాబట్టి బాడీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అదే ఎర్లీగా 5:30, 6 కల్లా లేచామనుకోండి, మార్నింగ్ మోషన్ అయిపోతుంది, యోగా అయిపోతుంది టైంకి, అండ్ టైంకి ఫుడ్ తింటాం. బై 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది మనకి, డీటాక్స్ వాటర్ మంచిగా, దాని తర్వాత ఒక మంచి 8:30, 9 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనుకోండి. సో ఈజీగా మనకి లంచ్ టైంకి లంచ్ ఆకలేస్తుంది, డిన్నర్ టైంకి డిన్నర్ కూడా తింటాం మనం కరెక్ట్ టైంకి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ 1 మల విసర్జన, 2 ప్రతిరోజు యోగా చేయడం, 3 టైంకి తినడం అండ్ ఆకలేస్తేనే తినడం, 4 మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రతి వ్యాధికి కనెక్షన్ నిద్ర అని చెప్తుంటాను నేను. ఒక మనిషి నిద్ర లేకపోతే లేట్గా లేగుస్తాడు, పనులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి, ఇది కామన్. ఒక మనిషి నిద్ర ప్రాపర్గా పడుకున్నాడు, బై 5:30 కల్లా బెల్ అలారం కూడా కొట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా లేచిపోతాం మనం. కాబట్టి స్లీప్ మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్లీప్ కరెక్ట్గా లేదని చెప్పి స్లీప్ యాప్నియా మిషన్ వాడుతున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, రకరకాల రెమెడీలు ఫాలో అవుతున్నారు, కానీ నిద్ర రావట్లేదు. నేనేమంటానంటే అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ మొబైల్ పక్కన పెట్టేసేయండి పడుకోవడానికి ముందు. మనము మొబైల్ యూజింగ్ అధికంగా ఉండడం వల్ల కూడా ఎక్కువ మందికి నిద్ర సరిగా రావట్లేదు. కొంతమంది కొన్ని డెఫిషియన్సీ వల్ల నిద్ర రాకపోతే, కొంతమందికి ఈ అలవాటు ఎక్కువ ఉండడం వల్ల నిద్ర రావట్లేదు. సో ఒక మనిషికి నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర బాగుండాలి, ఎర్లీ మార్నింగ్ తొందరగా లేగాలి, మల విసర్జన చేయాలి, కరెక్ట్ టైంకి తినాలి, అది కూడా ఆకలేస్తేనే తినాలి. ఈ 4 అలవాట్లు కరెక్ట్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావండి. బరువు అస్సలు పెరగరు, అండ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు. ఎందుకంటే అక్కడే ఆల్మోస్ట్ నిద్ర సరిపోయిందా, డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్. సో ప్రాపర్గా యోగా చేస్తున్నామా, ఇంకా అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి కాబట్టి ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్ రావడానికి ఛాన్సెసే లేవు. కాబట్టి
నేను చాలా వీడియోస్లో ఈ సమస్యకి ఇది చేయండి, ఆ సమస్యకి అది చేయండి. చాలామంది అంటుంటారు, మేడం మన నరాల బలహీనతకి చాలా వీడియోలు చేశారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క రెమెడీ చెప్పారు, మీరు ఎలాగ మరి అన్నీ ఎలా ఫాలో అవ్వాలి అంటుంటారు. నేను ఏమంటానంటే, మనం ఒక నరాల బలహీనత వీడియో చేసామనుకోండి, సీజనల్ వైజ్గా మాట్లాడతాను. అంటే మనం వెదర్ని బట్టి ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల ఈ కైండ్ ఆఫ్ నరాల బలహీనత మనకు తగ్గుతుంది. నెక్స్ట్ సీజన్కి ఫుడ్ మార్చుకుంటూ ఉంటాం కాబట్టి అది. సో స్లీపింగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు నేను చెప్తుంటాను, ఇవి వాడండి, పిస్తా వాడండి మంచిది, బీట్రూట్ వాటర్ తాగండి, లేదంటే ఆవు పాలు దొరికితే ఆవు పాలు మంచిగా పడుకునే ముందు తీసుకోండి, మంచిగా నిద్ర పడుతుంది. ఒక్కొక్క రెమెడీ మనం మాట్లాడుంటాం, అవి సీజనల్ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఫుడ్ మంచిగా వాతావరణాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. వర్షాకాలంలో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, ఎండాకాలంలో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి. మనం బాగా గమనిస్తే సీజనల్ వైజ్ ఫ్రూట్స్ అంటుంటాం. ఎందుకు ఆ సీజన్లోనే వస్తాయి, ఆ సీజన్లో ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా ఆ ఫ్రూట్స్ తింటే మనకు మంచిగా ఆ ఫుడ్ మంచిగా తీసుకుంటే ఆ డెఫిషియన్సీస్ మనం రాకుండా ఆ వాతావరణానికి మన బాడీ సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి సీజనల్ వైజ్గా కొద్దిగా ఫుడ్ మార్చుకుంటూ ఉండాలి. మనకు కూడా ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ఉండాలి. ఖచ్చితంగా మనం చాలా చూసే ఉంటారు మీరు. కాబట్టి ఇలా సీజనల్ వైజ్గా ఫుడ్ మార్చుకుంటూ ప్రతిరోజు యోగా చేసుకుంటూ టైంకి వాటర్ తాగుతూ అండ్ ఫుడ్ కూడా టైంకి తింటూ టైంకి పడుకుంటే మాత్రం పర్ఫెక్ట్లీ గుడ్ అండి. ఏ హెల్త్ కాంప్లికేషన్స్ రావు. మనం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది మన దగ్గరికి వస్తుంటారు ట్రీట్మెంట్ కోసము. ఆ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటారు. నేను ఫస్ట్ ఒకటే అడుగుతా, నిద్ర సెట్ చేసుకొని రండి అండ్ తొందరగా లేచి మల విసర్జన చేయండి, టైంకి వాటర్ తాగిరండి. ఆటోమేటిక్గా మీ సమస్య అక్కడే 70% తగ్గిపోతుంది. అవి సెట్ చేసుకున్న తర్వాత నాగిరండి, నేను ఇంకా ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే నేను ఖచ్చితంగా గైడ్ చేస్తుంటా అంటాను. సో కాబట్టి హెల్తీగా ఉండాలంటే వెరీ సింపుల్ థింగ్. అది కష్టపడి చేస్తే 2 రోజులే చేస్తాం, అది ఇష్టపడి చేస్తే కంటిన్యూ చేయడానికి ఇష్టపడతాం అనమాట. సో కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఖచ్చితంగా చేయండి. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.